బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మద్దతు తెలిపారు. కవితపై మల్లన్న వ్యాఖ్యలు సరికాదన్నారు పీసీసీ చీఫ్. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కవితపై వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందన్నారు పీసీసీ చీఫ్. మల్లన్న ఆఫీస్పై దాడి, కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటు బీసీ బిల్లు, రిజర్వేషన్లు కాంగ్రెస్ కృషి ఫలితమే అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇతరులు లబ్ధి పొందాలని చూడడం సరికాదు అంటూ కూడా హితవు పలికారు. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈ అంశం ఇటు మల్లన్న వర్సెస్ కవితగా మారుతున్న సందర్భం. సో ఈ నేపథ్యంలోని అసలు ఏం జరిగింది? ఎందుకంటే మార్నింగ్ దాడికి సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత కాల్పుల అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి ముఖ్యంగా ఇక్కడ మండలి చైర్మన్ని కలిశారు, రిక్వెజేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం పోలీసు ఉన్నతాధికారులు కూడా కలిశారు, రిక్వెజేషన్ లెటర్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి, మహిళలను అగౌరవపరిచేలా, మరి ముఖ్యంగా క్యారెక్టర్ గురించి ఆ పదజాలం ఎంతవరకు కరెక్ట్ అనే అర్థం వచ్చేలా కంప్లైంట్ ఇచ్చిన సందర్భం. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా అక్కడ ఫిర్యాదు చేయడం, ఇన్ఫాక్ట్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను అందరూ ఖండించాల్సిందే, మల్లన్న వ్యాఖ్యలను ఖండించాల్సిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నేపథ్యంలో కవితకు మద్దతు తెలిపారు ఆయన. ఆ అంశానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్దతు తెలిపారు. కవితపై మల్లన్న వ్యాఖ్యలు సరికాదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యం ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆల్ రైట్, ఆయన చిచ్చాట్ల ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు. ఇటు మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన చిచ్చాట్లో చెప్పుకొచ్చారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అన్నారు పీసీసీ చీఫ్. కవిత వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందంటూ, ఇన్ఫాక్ట్ కవితపై వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందంటూ చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎటువంటి చిట్చాట్ నిర్వహించడం జరిగింది, ఏ అంశాలను ప్రస్తావించడం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు వెళ్తోంది అండ్ ఏం జరిగే అవకాశం ఉంది, చిట్చాట్లు ఇంకా ఆయన ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవితపై మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏమన్నారు, కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తోంది ఈ అంశానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, ఉదయం నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఎమ్మెల్సీ మల్లన్న మరొక మహిళా ఎమ్మెల్సీ కవిత పైన చేసిన వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా సంబంధం లేనటువంటి అంశం. అంటే తెలంగాణలో ఇలాంటి సంస్కృతి గతంలో లేదు. ఈ సంస్కృతికి సంబంధించి మహిళలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం. కవిత పైన తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యాఖ్యలు, అందరూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మల్లన్న వ్యాఖ్యలను ఖండించాల్సిందే అంటూ ఆయన కవితకు మద్దతు తెలుపుతూ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి, అంటే మహిళలను తెలంగాణలో గౌరవించుకునేటువంటి సంస్కృతి ఉంది, ఆ సంస్కృతి సాంప్రదాయం మన పైన ఉంది, దాన్ని ఆయన క్రాస్ చేశారు అనేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కవిత పైన ఈ వ్యాఖ్యలను అందరూ ఖండించాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకంటే కవిత డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డిని కలిశారు, తర్వాత డీజీపీని కలిశారు, కంప్లైంట్ చేశారు, మల్లన్న పైన చర్యలు తీసుకోవాలి, మల్లన్నను అరెస్టు చేయాలనేటువంటిది. ఎందుకంటే గతంలో ఇలాగే ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబం పైన ఒక డిజిటల్ సంబంధించినటువంటి వాళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళతో చేపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. రిమాండ్ కి పంపించినారు, వాళ్ళు మహిళా జర్నలిస్టులుగా ఉన్నప్పటికీ కూడా. సో అలాంటి సిచ్యువేషన్ గతంలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా మా ఎమ్మెల్సీగా ఉండి మరొక మహిళా ఎమ్మెల్సీ పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో చాలా తీవ్రంగా ఉందనేటువంటిది ఎమ్మెల్సీ కవిత ఆమె కంప్లైంట్ చేశారు. దీనిపైన ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలనేటువంటి డిమాండ్ వస్తా ఉంది. ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమున్నా కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణంగా మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కొంత పరిధి వరకు ఈ మధ్య కాలంలో ఆ పరిధి విచ్చలవిడితనం కింద మారుతా ఉంది. దాన్ని సెన్సేషన్ కోసము ఇంకొకరిని అత్యంత దారుణంగా హీనంగా మాటలతో మాట్లాడడము, హింసించేటువంటి పద్ధతి ఈ మధ్య కాలంలో పొలిటికల్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టాలనేటువంటి విధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవితకు మద్దతు తెలుపుతూ ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. ఆల్రెడీ కవిత విషయంలో, ఎందుకంటే తెలంగాణలో కొన్ని వర్డ్స్ చాలా ఆక్షేపణీయంగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో నిజంగా తెలంగాణలో ఒక మహిళను
ఒక ఇంటి ఆడపడుచుగా కాళ్ళు మొక్కి గౌరవించేటువంటి సంస్కృతి ఉంటుంది. నిజంగానే బోనాల విషయంలో కవిత చెప్తున్నట్టుగా ఈ రోజు ఇప్పుడు బోనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని బోనం ఎత్తుకున్న మహిళని దేవతగా కొలుస్తారు, అమ్మవారిగా భావించేటువంటి సంస్కృతి ఉంది తెలంగాణలో. అట్లాంటి పరిస్థితుల్లో కంచం మంచం అనేటువంటి వర్డ్స్ అత్యంత ఆక్షేపణీయమైనటువంటి. ఇక్కడ మధు ఇదే అంశానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. నేనన్న పదజాలం కావచ్చు, ఆ పదజాలం ఏమి కరెక్ట్ కాదు అనే అంశానికి సంబంధించి కాదు, నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒక వియ్యానికి సంబంధించి అర్థం వచ్చేలా పదం నేను వాడానంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ పీసీసీ ఏముంటోంది, మరి ముఖ్యంగా దీన్ని పరిశీలించడం జరుగుతుందా, పూర్తి స్థాయిలో ఖండించడం జరుగుతుందా, ఇటు మల్లనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది మల్లనకి సంబంధించి గతంలోని. సో ఇప్పుడు ఎలా వెళుతోంది టీపీసీసీ? సాధారణంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా సొసైటీ యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా లేదు ప్రస్తుతం. ఎందుకంటే ఒక అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా ద్వారా. ప్రతి ఒక్కరికి నిమిషాలు సెకండ్ల వ్యవధిలో ఎవరు ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేటువంటిది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఫ్యూచర్ లో మరొకరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి విధంగా, అంటే వీరిపైన చర్యలు తీసుకోకపోతే, ఇలాంటివి కట్టడి చేయకపోతే, ఇలాంటి కొన్ని నిబంధనలు ఉండకపోతే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. గతంలో చూస్తాం కొండా సురేఖ కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు, తర్వాత రీసెంట్ గా ఒక టీవీ ఛానల్లో కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు. సో పదే ఒక్క కుటుంబం ఒక్క రకంగా, అంటే రాజకీయంగా 100 మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నా క్యారెక్టర్ అసోసినేషన్ చేయడము, ఇలాంటి డెరగటరీ వర్డ్స్ వాడడం అనేటువంటిది సమాజంలో కరెక్ట్ కాదు అనేటువంటిది. సేమ్ ముఖ్యమంత్రి పైన ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎన్ని వ్యాఖ్యలు చేసినా కుటుంబ పరంగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లాగే ప్రయత్నం చేశారు మొన్న రీసెంట్ గా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం. సో ఒక పార్టీకి అతీతం కాదు, ఒక వ్యక్తికి అతీతం కాదు, ఈ సంస్కృతి పోవాలి అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే పిసిసి చీఫ్ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అన్ని చర్చించిన తర్వాత ఆయన కాస్త నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత పార్టీ నిర్ణయం కూడా ఒకటి, కవితకు మద్దతు తెలపాలి. ఈ విషయంలో మల్లన్న కవిత పైన మాట్లాడినటువంటి మాటలు అత్యంత దారుణమైనటువంటి మాటలు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. స్పందించాలనడంతో డైరెక్ట్ గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. మరి మల్లన్ననేమో దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ మాట మీదనే ఉంటానని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు అత్యంత దారుణమైనటువంటి డెరోగటరీ వర్డ్స్ ఆయన మాట్లాడారు. పైగా ఇది తెలంగాణ సంస్కృతి అని చెప్పేటువంటి ప్రయత్నం, గొల్లా కుర్మల మధ్య సాధారణంగా జరిగేటువంటి మాటలు అని చెప్తున్నారు. అసలు సాధారణంగా ఇప్పుడు ఆ సంస్కృతి ఎప్పుడో గతంలో పోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా వాడిని యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ సమాజం లేదు. ఒక కులంలోనే కాదు, మతంలోనే కాదు, అసలు ఎలాంటి పరిస్థితులు ఏ ప్రాంతంలోనూ ఇట్లాంటి వర్డ్స్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. మల్లన్న ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా కవితకు క్షమాపణ చెప్పాలనేటువంటిది జాగృతి డిమాండ్ చేస్తా ఉంది. దాంతో పాటు ఆయన పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా కవిత చేస్తా ఉంది. ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే జాగృతికి సపోర్ట్ గా వెళుతున్నారా పిసిసి, లేకపోతే కవితకు సపోర్ట్ గా వెళుతున్నారు ఈ అంశానికి సంబంధించి, లేకపోతే పూర్తి స్థాయిలో కవితకు మద్దతుగా వెళుతున్న సందర్భం ఉందా? ఇక్కడ టీపీసీసీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? కవిత పైన తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కవితకు మద్దతు తెలుపుతూ పిసిసి చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రకటన విడుదల చేశారు. మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కవిత పైన ఆక్షేపణీయం, కరెక్ట్ లేవు, అది ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా లేదు. ముఖ్యంగా మహిళలను గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయం అంటూ ఆయన మెన్షన్ చేశారు ఆయన దాంట్లో. సో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల